ఇవాళ మధ్యాహ్నం ధనుర్మాసం ఘడియలు ఆరంభమవుతాయి. ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించనున్నారు అర్చకులు. ఏడుగొండల వెంకన్నను సుప్రభాతంకు బదులు తిరుప్పావై పఠనంతో మేల్కొల్పుతారు. రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు కానుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారిని ప్రతి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు అర్చకులు. కానీ ఏటా నెల రోజుల పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పుతారు. గోదాదేవి రచించిన పాసురాలతో ధనుర్మాసంలో స్వామివారికి మేల్కొల్పు జరుగుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి 30 పాశురాలను రచించారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని పఠిస్తూ వెంకన్నను మేల్కొల్పుతారు అర్చకులు. నెలపాటు సహస్రనామార్చనను నిత్యం ఉపయోగించే తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలతో నిర్వహిస్తారు. స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణుడికి నిర్వహిస్తారు. దేవతలకు 6 నెలల కాలం పగలు, మరో 6 నెలల కాలం రాత్రిగా పరిగణిస్తారు. ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారని, పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ధనుర్మాసం నెలలోనే తిరుమలలో వైకుంఠ ఏకాదశిని కన్నుల పండువగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం లభించేది ధనుర్మాసం నెలలోనే. ధనుర్మాసంకు తిరుమల ఆలయంలో ప్రత్యేకత ఉండడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించి విశేష నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, కట్టు పొంగలి, సుండలు, బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి. తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొల్పిన తర్వాత విశేష తోమాల సేవను నిర్వహిస్తారు. స్వామివారి పాదాలకు హృదయంలో ఉండే లక్ష్మీ అమ్మవారికి పుష్పాలంకరణ చేస్తారు. శ్రీవల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన చిలుకను, పుష్పమాలను స్వామికి అలంకరిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి ప్రత్యేకంగా విశేష సహస్రనామార్చన నిర్వహిస్తారు. తులసి దళాలకు బదులు బిల్వపత్రాలతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో వేకువజామున పూజలు పూర్తవుతాయి. ఆ తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం నిర్వహిస్తారు. తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించి నైవేద్య సమర్పణ చేస్తారు. ఇలా శ్రీవారికి ధనుర్మాసంలో 2 సార్లు తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రిపూట ఏకాంత సేవను శ్రీకృష్ణ స్వామివారికి నిర్వహిస్తారు. ముందుగా శ్రీకృష్ణుడికి వేడి నీటితో అభిషేకం నిర్వహించిన తర్వాత ఏకాంత సేవను నిర్వహిస్తారు. జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు.